ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారు దేవుని పేరట అంటే మనం కనీసం ఊహించలేము. ఎన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి మన భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా ఎన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, ఎన్ని రకాల మతాలు ఉన్నాయి, ఎన్ని రకాల పద్ధతులు ఉన్నాయి. చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళాలి అనే దానికి అంత ఖర్చు పెట్టుకుంటున్నారు. మన ఇస్లాం సహోదరులు ఉంటారు, వాళ్ళు తమ జీవిత కాలంలో మక్కా మసీదుకి ఒకసారిగా వెళ్ళాలి అన్నది వాళ్ళ ఆజ్ఞ మరి ఏంటో తెలియదు, కానీ వాళ్ళు వెళ్ళేదానికి ప్రయత్నం చేస్తారు. చాలా మతాల వాళ్ళు తీర్థయాత్రలు చేస్తారు. ఎంత డబ్బు కావాలి, ఎంత ఖర్చు పెట్టుకోవాలి. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చే రక్షణ నిజం. పుణ్యక్షేత్రాల్లో మునిగితే పాపం పోతుందో లేదో మనకు తెలియదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సువార్తను నమ్మి బాప్తిసం తీసుకుంటే రక్షణ. నిర్ధారణ ఏంటి? ఆయన చెప్పినట్టుగా 3వ దినాన్ని తిరిగి లేచాడు. మరణాన్ని గెలిచిన ఆయన అబద్ధం చెప్పడం. ఆయన మరణాన్ని గెలిచిందే నిర్ధారణ చేయడానికి.